నేను తెలంగాణ చిందు హక్కుల పోరాట సమితి కమిటీ సభ్యులు అది రాజన్న సిరిసిల్ల. నా పేరు గడ్డం శేషాద్రి. మనం మన కింది కులపుని గౌరవిస్తేనే మనల్ని పై కులపుడు గౌరవిస్తామని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. కానీ మనం అది పాటిస్తున్నాం అనేది ఈ సందర్భంగా నేను ప్రజలందరినీ కానీ ఈ వేదికపై ఉన్న వారిని సూచనగా సలహాగా అడుగుతున్నాను. కానీ మాకు మా చిందు కులస్తులకు అది జరగలేదు అని తెలియజేస్తున్నాను. తెలంగాణ చిందు హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు గడ్డం దేవదాస్ గారు జనశక్తి పార్టీలో ఉండి జనజీవన సమితిలో కలిసి చిందు హక్కుల పోరాట సమితి స్థాపించి 3 సంవత్సరాల క్రితం వాళ్ళ సగృహం సిరిసిల్లలో మరణించినప్పుడు వారికి వారి మన శివయాత్రలో తప్పులు కొట్టడానికి నిరాకరించిన సంఘటన ఎంతో చాలా బాధకరం. ఆ విషయానికి మరణించిన దేవదాస్ గారు మరణించిన అంశానికి పెద్ద విప్లవ పార్టీలకు సంబంధించిన అందరూ మేధావులందరూ వచ్చినప్పటికీ మేము ప్రత్యేకంగా పోయి మాకు అవమానము అసమానతలు బాగా ఉన్నాయి. ఈ అంశాల గురించి మాకు ప్రత్యేకంగా చూడండి, చిందు హక్కుల గురించి, చిందు వాళ్ళ గురించి ఇట్లా జరుగుతుందన్నప్పటికీ మాకు విద్య లేదు కాబట్టి మేము ఉద్యోగం కాలేకపోయినాం. మా జనాభా తక్కువ ఉంటుంది, మేధావులం కాలేకపోయినాం, ఒక ఉద్యోగం లేదు, ప్రైవేట్ ఉద్యోగం చేసే పరిస్థితి లేదు. ఇట్లాంటి సమావేశానికి వచ్చి మేము సరైన రిప్రజెంటేషన్ కరెక్ట్గా తయారు చేసుకోలేని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మాకు చాలా ఇబ్బందిగా ఉందని అనేక రకాల సందర్భాలు చెప్పినప్పటికీ ఎక్కువ మాకు అవకాశాలు రాలేవు. ఈ సందర్భంగా ఈ సమావేశంలో మమ్మల్ని ఆహ్వానించి ఇంతటి చక్కని అవకాశం ఇచ్చినందుకు మన దామోదర నరసింహ సార్కు, తర్వాత రేవంత్ రెడ్డి సార్కు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్, ఏదైక వర్గీకరణకు వస్తే రామచంద్ర కమిషన్ ఆనాడు మాకు బీరో చేసి అన్యాయం చేసి, వాస్తవానికి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చిందోలు 30,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ 30,000 కుటుంబాలు ఏమైనా ఏ కులమైనా, ఏ వర్గమైనా, ఏ సామాజిక వర్గమైనా ఆస్తులను అంతస్తులను పంచుకుంటాయి. కానీ మా చిందు వాళ్ళు ఊళ్ళను పంచుకుంటాం సార్. మాకు ఆస్తులు అవి ఎందుకంటే ఊళ్ళను పంచుకుంటే మేము మాదిగలను భిక్షాటన చేసి యక్షగానం ద్వారా మేము వాళ్ళు నడుపుకొని మేము బతికే వ్యక్తులము. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ ఏం చేసిందంటే మనకు అంటరాని వాళ్ళము, మనకు అన్ని రకాల దేశంలో మనమంతా అసమానతలకు గురైపోయి మనం ఈ రకంగా ఉన్నాం కానీ మనకు రిజర్వేషన్ ఇచ్చింది. ఆ రిజర్వేషన్ ద్వారా కొంత సమయం మనకు జరుగుతా ఉన్న సమయంలో ఆ రిజర్వేషన్ల సుత అసమానతలు ఉన్నాయనేది ఎస్సీ వర్గీకరణ మనకు ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో ప్రారంభమైనప్పుడు రామచంద్ర కమిషన్ మాకు బి గ్రూపులు వేసి అన్యాయం చేశారు. కాబట్టి కులగణన జరగాలి. కాబట్టి ఈ కులగణన జరిగిన తర్వాత ముఖ్యంగా మేమే మీ దగ్గర అడుక్కొని జీవించిన మాకు మీ అందరికంటే మేము తక్కువ కులస్తున్నాం కాబట్టి మాదిగలతో మేము సమానం కాలేదు. కాబట్టి మనలో ఏ గ్రూప్లో చేర్చాలని మేము గవర్నమెంట్కు సూచన చేస్తున్నాము. తర్వాత రెండో అంశము ఎస్సీ ఉపకులాల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము ఈ సందర్భంగా. కాబట్టి ఇంకా సలహా సూచనలు ఈ మాకు చిందు హక్కుల సామాజిక దుస్తకంలో గడ్డం దేవదాస్ గారు పూర్తి విషయాలు చిందుల స్థితిగతులకు సంబంధించిన అంశము దీంట్లో పూర్తి వివరాలు రాశారు సార్. అదేవిధంగా ఈ లెటర్లో సుతం మేము చేసినాము. దయచేసి మీరందరూ దీన్ని పెద్దలు మేధావులు అందరూ పరిశీలన చేసి మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్.